మనకి వచ్చే కొన్ని వెసులుబాటులు తేడా వస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే గతానికి ఇప్పటికి పోలిస్తే హైవే మీద కారు ప్రయాణాలు చేసే వాళ్ళకి ఈ టోల్ ప్లాజా దగ్గర ఎక్కువసేపు వెయిట్ చేసి అక్కడ టోకెన్ తీసుకొని డబ్బులు కట్టి చిల్లర కోసం వెయిట్ చేసి ఈ బాధలన్నీ పోయినాయి ఈ ఫాస్ట్ ట్యాగ్లు అనేవి వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్లు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు రీఛార్జులు చేసుకోకపోవడం, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం, ఒక కారు ఆగితే వెనకాల ఒక 10-20 కార్లు ఆగిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళాలంటే వాళ్ళందరినీ తీసుకోవాలి. ఇది ఒక పెద్ద టైం ప్రాసెస్. ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు తాజాగా ఇలాంటి వాళ్ళకి ఫైన్ విధించబోతోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడే టోల్ బాధుడు ఒకటైతే ఇప్పుడు డబల్ బాధుడు అనమాట. అది కూడా ఎలాగా అంటే ఫాస్ట్ ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, లేదంటే కేవైసీ పెండింగు, లేదంటే చాసిస్ నెంబరు, వెహికల్ నెంబర్లు వేరువేరుగా ఉంటే ఒక రకంగా రెండు సెట్ అవ్వకపోతే ఆ ఫాస్ట్ ట్యాగ్ అయితే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. మనం టోల్ గేట్కి వెళ్ళే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ టైం ఫాస్ట్ ట్యాగ్ కనుక ఇన్యాక్టివ్ బ్లాక్ లిస్ట్లో ఉంటే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయినా ఆ లావాదేవీని అయితే తిరస్కరిస్తారు. అలా చేస్తే కనుక అప్పుడు మనం డబల్ టోల్ కట్టాలంట. అంటే ఇప్పుడు 100 రూపాయలు టోల్ గేట్ ఛార్జ్ ఉంటే 200 రూపాయలు కట్టించుకుంటారనమాట. అక్కడ 200 రూపాయలు టోల్ గేట్ కట్టించుకొని ముందుకు పంపిస్తారు. ఇది ఒక రకంగా వీరబాదుడు అని చెప్పాలి. ఇప్పటికే టోల్ ఛార్జీలు పెరిగిపోయినాయి. మొన్న ఏదో పాసులు వస్తాయి అది అన్నారు. నిజంగా అలాంటివి వస్తే మంత్లీ పాసులు, ఇయర్లీ పాసులు, లేదంటే లైఫ్ పాసులు ఇలాంటివి ఇస్తా అన్నారు హైవేల మీద. అవి వస్తే అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అది కాస్తంత వెసులుబాటు. ఇంక అప్పుడు ఈ ఇన్యాక్టివ్ మోడ్ అనే దానికి చెక్ పెట్టడానికి ఉంటుంది. లేదు ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఈ డబల్ బాదుడు భరించాల్సిందే.